భారత రాజ్యాంగంలో ఓ రూలుంది. జస్ట్ ఒకే ఒక్క వాక్యం. కానీ ఆ ఒక్క వాక్యంతో ప్రభుత్వాన్ని నిలబెట్టొచ్చు లేదా కూల్చేయొచ్చు కూడా. అదే ఆర్టికల్ 96. ఈరోజు మనం ఈ చిన్న నియమంలో దాగి ఉన్న ఆ పెద్ద పవరేంటో చూద్దాం. సరే, అసలు విషయం సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి. సభలో ఒక బిల్లు మీద చర్చ జరుగుతున్నప్పుడు స్పీకర్ గాని డిప్యూటీ స్పీకర్ గాని అధ్యక్షత వహిస్తే వాళ్లు ఓటు వేయలేరు. వాళ్లు కేవలం రెఫరీలా ఉండాలి, ఆటగాళ్లు కాదు. అంతే. ఈ ఒక్క మాట చాలు, ఆర్టికల్ 96 సారాంశం మొత్తం అర్థమైపోతుంది. ఎస్, కరెక్ట్. ఆ చైర్లో కూర్చున్న వ్యక్తి ప్లేయర్ కాదు, అంపైర్. అసలు స్పీకర్ రోల్ వెనుక ఉన్న మెయిన్ ఐడియా ఇదే. పదండి, ఈ కాన్సెప్ట్ని ఇంకొంచెం లోతుగా చూద్దాం. ఇక్కడ ఈ పోలిక చూడండి, ఎంత క్లియర్గా ఉందో. ఒక ప్లేయర్ ఏం చేస్తాడు? తన టీన్ని గెలిపించాలని చూస్తాడు, ఆటలో ఒక సైడ్ తీసుకుంటాడు. కాని అంపైర్కి ఏ సైడూ ఉండదు. న్యూట్రల్గా ఉండి రూల్స్ ప్రకారం ఆట సరిగ్గా జరుగుతోందా లేదని మాత్రమే చూస్తాడు. ఆర్టికల్ 96 చేసే పని కూడా సేమ్ ఇదే. స్పీకర్ని ఒక ప్లేయర్లా కాకుండా ఒక నిష్పక్షపాతమైన అంపైర్గా మారుస్తుంది. ఓకే, ఈ అంపైర్ కాన్సెప్ట్ అయితే క్లియర్ కదా. మరిప్పుడు మన రాజ్యాంగంలో అసలు ఏం రాసిందో డైరెక్ట్గా చూసేద్దాం. ఆర్టికల్ 96 అసలు రూలేంటి? చాలా సింపుల్. ఆర్టికల్ 96 చెప్పేది ఒక్కటే. సభకు ఎవరు అధ్యక్షత వహించినా సరే, అది స్పీకర్ అయినా ఇంకెవరైనా సరే, ఏ విషయంలోనూ ఓటు వేయడానికి వీల్లేదు. కానీ ఒకే ఒక్క ఎక్సెప్షన్ ఉంది. అదేంటంటే ఓట్లు టై అయినప్పుడు. ఇంకాస్త క్లియర్గా చెప్పాలంటే ఓటింగ్ విషయంలో 3 సిచ్యువేషన్స్ ఉంటాయి. 1, చైర్లో ఉన్నప్పుడు నార్మల్ ఓటు వెయ్యలేరు, ఫుల్ స్టాప్. 2, ఒకవేళ ఓట్లు టై అయితే అప్పుడు ఒకే ఒక్క డిసైడింగ్ ఓటు, అంటే కాస్టింగ్ ఓటు వేయొచ్చు. ఇక 3, చైర్లో లేనప్పుడు. అప్పుడు వాళ్లు కూడా అందర్లాగే ఒక మామూలు ఎంపీనే, కాబట్టి ఓటు వేయొచ్చు. చూసారా, ఎంత సింపుల్ అండ్ క్లియర్. అసలు ఈ రూల్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? ఎందుకంటే ఇది ఏ రకమైన పక్షపాతానికి తావు ఇవ్వదు. అందుకే దీన్ని దైవ సమానమైన రక్షణ అంటారు. నిజంగా ఇది మన ప్రజాస్వామ్యానికి వెన్నుముకలాంటిది. కానీ ఒక్కసారి ఆలోచించండి, స్పీకర్ విషయంలో ఈ న్యూట్రాలిటీ, ఈ తటస్థత అనేది ఎందుకంత అవసరం? దీని వెనకున్న అసలు కారణాలు ఏమై ఉంటాయి? దీనికి 4 ముఖ్యమైన కారణాలున్నాయి. అవే ఈ తటస్థతకు 4 పిల్లర్స్ లాంటివి. మొదటిది, సభ మొత్తానికి ఆ చైర్ మీద నమ్మకం ఉంటుంది. రెండోది, డిబేట్స్ అన్నీ ఫేర్గా జరుగుతాయని గ్యారంటీ ఇస్తుంది. మూడోది, చాలా ఇంపార్టెంట్, రూలింగ్ పార్టీ చైర్ని వాడుకొని వాళ్లకనుకూలంగా మార్చుకోకుండా అడ్డుకుంటుంది. నాలుగోది, ఇది మనం బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ నుంచి తీసుకున్న ఒక సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్. ఈ 4 మన డెమోక్రసీని బలంగా నిలబెడుతున్నాయి. ఈ రూల్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు, 0. అవును, 0. 1950లో మన రాజ్యాంగం వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ఈ ఆర్టికల్కి ఒక్కటంతే ఒక్క సవరణ కూడా చేయలేదు. ఎందుకంటే ఈ న్యూట్రాలిటీ అనే ప్రిన్సిపల్లో ఎలాంటి లోపం లేదు. అది అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందన్నమాట. మరి ఇంత ముఖ్యమైన ఆ చైర్ని ఎవరైనా బెదిరిస్తే, దాని అధికారాన్ని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తే ఆ పరిస్థితేంటి? దానికోసమే మన చట్టాల్లో దీనికి చాలా స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఉంది. ఆ న్యూట్రాలిటీని కాపాడటం కోసం చాలా సీరియస్ పరిణామాలుంటాయి. ఇక్కడ చూడండి, పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ ప్లేస్లో కొత్తగా భారతీయ న్యాయ సంహిత BNS వచ్చింది కదా. ఈ కొత్త చట్టాల్లో ఈ విషయాల్ని ఇంకా సీరియస్గా తీసుకున్నారు. స్పీకర్ను బెదిరించడం, సభలో గొడవ చేయడం లాంటి నేరాలకు శిక్షల్ని ఇంకా కఠినతరం చేశారు. ఈ మార్పులు వెనుకున్న మెయిన్ ఐడియా ఒక్కటే, చట్టాలను మోడర్నైజ్ చేసి ఆ చైర్ గౌరవాన్ని కాపాడడం. మరి ఆ శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా? ఏకంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. ఈ 7 ఏళ్ల శిక్ష దేనికంటే, కొత్త BNS సెక్షన్ 138 ప్రకారం ఆ చైర్లో కూర్చున్న వ్యక్తిని బెదిరించినా, భయపెట్టినా విధించే శిక్ష ఇది. ఆ పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడాలంటే ఇంత స్ట్రిక్ట్ లా ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఆ చైర్ అంటే ఒక వ్యక్తి కాదు, అది సాక్షాత్తు చట్టానికి ప్రతిరూపం. దానిమీద దాడి చేయడమంటే సభ యొక్క చట్టబద్ధమైన పునాదుల మీదే దాడి చేసినట్టు. సరే, ఇప్పటిదాకా రూల్స్, పనిష్మెంట్స్ అన్నీ చూసాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ నియమంలో దాగి ఉన్న అసలైన పవరేంటి? ఆ ఒక్క ఓటుకున్న బలమేంటి? ఆర్టికల్ 96కి ఉన్న ఆ ఎక్స్ప్లోజివ్ పవరేంటో ఇప్పుడు చూద్దాం.
చూడండి, ఆ చైర్లో కూర్చున్నది రూలింగ్ పార్టీ మనిషా, అపోజిషన్ మనిషా, లేక ఇండిపెండెంటా అనేది మ్యాటరే కాదు. ఆ న్యూట్రాలిటీ అనే రోల్ మాత్రం అందరికీ ఒక్కటే, అబ్సల్యూట్. అందుకే దానికి అంత బలం, అంత ఫేర్నెస్. కానీ ఎప్పుడైతే సభలో ఓట్లు సరిగ్గా సగానికి సగం అంటే పర్ఫెక్ట్గా టై అవుతాయో అప్పుడు ఆ న్యూట్రల్ అంపైర్ వేసే ఆ ఒక్క కాస్టింగ్ ఓటు దేశ భవిష్యత్తునే మార్చేయగలదు. అదండి దీనిలో ఉన్న అసలైన పవర్. చివరగా ఈ మొత్తం కాన్సెప్ట్ని ఈ ఒక్క మాటతో ముగిద్దాం. చైర్లో కూర్చున్నవాడు రాజు కాదు, రెఫరీ. రెఫరీ ఓటు వెయ్యడు, న్యాయం చేస్తాడు. ఈ మాట గుర్తుంచుకుంటే చాలు.